నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నీట్ యూజీ పరీక్ష రీ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన నీట్ పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మే 3న రాసిన పరీక్షలో అవకతవకలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత అభ్యర్థులు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, మునుపటి దరఖాస్తులే పరిగణలోకి తీసుకోబడతాయని చెప్పారు. నీట్ యూజీ పరీక్ష రీ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన నీట్ పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మే 3న రాసిన పరీక్షల్లో అవకతవకలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత అభ్యర్థులు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, మునుపటి దరఖాస్తులే పరిగణలోకి తీసుకోబడతాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, జూన్ 21న మళ్లీ రీ ఎగ్జామినేషన్ ఉండబోతున్నట్లుగా ఎన్టీఏ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, ఇటీవల రద్దయినటువంటి నీట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ నీట్ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి తదుపరి ఎగ్జామ్ డేట్ ని ఎన్టీఏ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామినేషన్ లో లీకేజీ కారణంగా దీంతో వైపు రద్దు చేసింది ఎన్టీఏ. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి వివిధ రాష్ట్రాల్లో భారీ నెట్వర్క్ దీన్ని పేపర్ లీక్ చేసి వైపు అక్రమాలకు పాల్పడ్డ గుర్తించినటువంటి ఎన్టీఏ ఒకవైపు దీంతో ఇప్పుడు మరొకసారి ఎగ్జామ్ పెట్టాలని చెప్పి నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఈ నెల జూన్ 21వ తేదీన నెక్స్ట్ మంత్ జూన్ 21వ తేదీన మరొకసారి నీట్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరొక డేట్ ను ఖరారు చేసింది. చాలా మంది విద్యార్థులంతా కూడా ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు పైన ఎన్టీఏ నిర్ణయం వల్ల ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. దేశంలో పదే నీట్ పేపర్ లీకేజ్ వల్ల అనేక రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ పెట్టుకునే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒకవైపు మహారాష్ట్ర, రాజస్థాన్ లో ఈ నీట్ ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ గా ఏర్పడి పదే ఈ పేపర్ లీక్ చేస్తున్నట్టుగా కూడా ఇటీవలనే గుర్తించారు. ఒకవైపు రాజస్థాన్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ దీన్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఏ దీన్ని సిబిఐ కూడా కేసును అప్పగించడంతో కూడా సిబిఐ బృందాలు రంగంలో దిగి దేశవ్యాప్తంగా ఈ లీక్ కారణమైనటువంటి గ్రూపులను, వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్లు పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు వారు దానిపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరొకసారి విద్యార్థులకు పరీక్ష నిర్వహించడానికి ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. జూన్ 21వ తేదీన ఈ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి తేదీనైతే ఖరారు చేశారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు, దాదాపుగా పోయినసారి 22 లక్షల మంది విద్యార్థులు ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామినేషన్ రాశారు. ఇందులో చాలా మంది కూడా ఎగ్జామ్ కొంత మోడరేట్ గా పేపర్ వచ్చింది, చాలా బాగా చేశామని చెప్పేసి కూడా చాలా మంది విద్యార్థులంతా కూడా ఆనందంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఏ వైపు లీకేజీ నేపథ్యంలో దాన్ని రద్దు చేసింది. రద్దు చేసిన ఎగ్జామ్ ని జూన్ 1న మరొకసారి నిర్వహించడానికి తేదీ ఖరారు చేయడంతో కూడా విద్యార్థులు మళ్లీ ప్రిపరేషన్ లో తలములకలై ఉన్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులంతా కూడా మళ్లీ కోచింగ్ సెంటర్ల బాట పడుతూ ఉన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున కూడా ఇది ఒక మనోవేదనకు కారణమైంది, చాలా మందిలో కూడా ఆవేదనకు కారణమైందని చెప్పేసి కూడా రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వం తీరుపైన, ఎన్టీఏ తీరుపైన మండిపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఏ ఇచ్చినటువంటి మరొక ఇప్పుడు మళ్ళీ విద్యార్థులంతా కూడా మళ్ళీ ప్రిపరేషన్ కు సిద్ధమవుతున్నారు. జూన్ 21వ తేదీన మరొకసారి ఈ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించబోతున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్